హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత 4వ విడతకు సంబంధించిన డబ్బులు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 2019 ఎన్నికల నుంచి డబ్బులైతే జమ చేస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే మనకు 4 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ 2024 సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఎలక్షన్స్ కోడ్ అయితే విడుదల చేశారు. సో ఎలక్షన్స్ కోడ్ కంటే ముందే ఈ డబ్బులు విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మనకు నెల రోజులు గడిచినా కానీ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో చెప్పడం జరిగింది. సో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యి ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉండడం వల్ల ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ముందుగా విడుదల చేశారు. కాబట్టి వైఎస్ఆర్ చేయుత పథకానికి అర్హులైన మహిళలందరికీ వారం 10 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో అందులో మనం గమనించినట్లయితే బ్యాంక్ హాలిడేస్ వరుసగా ఉగాది, రంజాన్ వంటి పండుగల వల్ల మనకు బ్యాంక్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకే మనకు డబ్బులు జమ కాలేదు. ఇక ఇవాల్టి నుంచి మహిళలకు జమ అవుతాయి. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేయడం జరుగుతుంది. 10,000 మందికి కానీ 15,000 మందికి గాను ఒక బిల్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ బిల్లులో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో వారందరికీ డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది. సో దీనికి కారణంగా పేమెంట్ క్రెడిట్ అవ్వడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది. సో మనం గమనించినట్లయితే దాదాపుగా 28 లక్షల మందికి గాను 5,060 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ కోడ్ కంటే ఈ పథకాన్ని ముందుగానే విడుదల చేశారు కాబట్టి మనకు డబ్బులు జమ అవుతాయి. సో ఇవాల్టి నుంచి ఈ వీకెండ్ లోపు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. సో మనకు ఈసీ కూడా ఈ పథకానికి సంబంధించి అబ్జెక్షన్ అయితే చేయలేదు కాబట్టి యథావిధిగా డబ్బులు జమ అవుతాయి. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగానే చెప్పారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైనా సరే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.